ఈరోజు మా పీజీలో టిఫిన్ ఊతప్పం పెట్టారు. నాకెందుకో ఈరోజు ఊతప్పం తినాలనిపించలేదు. అందుకని చెప్పేసి ఒక ఊతప్పమే వేసుకున్నాననమాట. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి. ఆఫ్టర్‌నూన్ లంచ్ బాక్సుల కోసం పెట్టిన రైస్ కూడా కొద్దిగా వేసుకున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూద్దామని. ఈ ఊతప్పం అయితే నిజంగా బాలేదనమాట ఈరోజు. ఆ రైస్ కూడా టేస్ట్ చేశాను. నిజంగా రైస్ కూడా బాలేదు. అసలు ఎలా చేశారో ఏమో నిజంగా అర్థం కావట్లేదు. రెండూ టేస్ట్ అస్సలు బాలేదనమాట. ఆఫ్టర్‌నూన్‌కి వైట్ రైస్, బెండకాయ కర్రీ పెట్టారు. ఈ బెండకాయ కర్రీ అయితే మొత్తం బంకగా ఉంది. అసలు ఆ కర్రీలో ఉప్పు లేదు, కారం లేదు. అసలు ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అసలు మళ్ళీ తినాలనిపించలేదనమాట. ఇన్ని రోజులు పెరుగు పెట్టేవాళ్ళు. ఆ పెరుగుతోనే తినేదాన్ని కానీ ఇప్పుడైతే ఆ పెరుగు కూడా పెట్టడం మానేశారు. ఇలా మజ్జిగ నీళ్ళు పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ మజ్జిగ నీళ్ళలో కూడా ఏం ఉండదనమాట. మొత్తం నీళ్ళు తప్ప ఏమీ ఉండదు. నైట్‌కి వైట్ రైస్, చపాతీలు, ఉల్లగడ్డ ఫ్రై, తర్వాత ఏదో కర్రీ చేశారు. అదైతే కొంచెం వెజిటేబుల్ కర్రీలాగా అనిపించింది. నిజం చెప్తున్నా అసలు ఈ నైట్ చేసిన ఫుడ్ కూడా అసలు బాలేదనమాట. ఈరోజు మా పీజీలో ఎంత వరస్ట్‌గా చేశారంటే అంత వరస్ట్‌గా చేశారు ఫుడ్ నిజంగా.